ఓ ఓ ఓ గురోర్బ్రహ్మా గురోర్విష్ణుః గురోర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వస్తే లాస్ట్ క్లాస్ లో ఫోర్త్ అబ్జర్వేషన్, 12 అబ్జర్వేషన్స్ లో ఫోర్త్ది చెప్పుకుంటున్నాం. ది క్రానిక్ కండిషన్. The chronic condition itself to which the remedy is suitable is not of great depth, belongs to the functions of nerves rather than to threatened changes in the tissues. ఫోర్త్ అబ్జర్వేషన్ లో ఏంటంటే ఏమి అగ్రవేషన్ ఏమి ఉండదు, మందు వేసిన తర్వాత తగ్గిపోవటమే ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఒక అవయవానికి సంబంధించినటువంటి వ్యాధి స్ట్రక్చరల్ చేంజెస్ కానీ అవి ముందు రాబోయే అవకాశం ఉండదు. ప్లెయిన్ గా ఉంటుంది కేసు. అలాంటి అది ఫోర్త్ అబ్జర్వేషన్ అనమాట. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే అటువంటి అటువంటి కేసు ఎలా ఎలా ఉంటుంది అంటే ఆ క్రానిక్ కండిషన్ దీర్ఘకాలంగా సఫర్ అవుతున్న దానికి మందుకు వస్తారు కదా వాళ్ళు. అప్పుడు దానికి సూటబుల్ అయ్యే మందు ఎలా ఉంటుంది, బాగా డెప్త్ ఉన్నటువంటి మెడిసిన్ అలాంటి అవసరం రాదు. ఫంక్షనల్ లెవెల్లో అంటే నెర్వ్స్ ఫంక్షన్ లెవెల్లో దానికి సంబంధించినట్టుగానే ఉంటుంది తప్ప స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్గానిక్ డిసీజెస్ ఉండవు. కాబట్టి అంత బాగా డెప్త్ ఉన్నటువంటి మందు అవసరం ఉండదు అనమాట. యూ మస్ట్ రియలైజ్ దట్. అందుకని అందుకని అగ్రవేషన్ ఏమి రాకుండానే రిలీఫ్ వచ్చేస్తుంది. అది యూ మస్ట్ రియలైజ్ దట్ దేర్ ఆర్ చేంజెస్ ఇన్ టిష్యూస్ సో మార్క్డ్ దట్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ డిస్టర్బ్డ్ ఇన్ ఫ్లోయింగ్ త్రూ ద ఎకానమీ అండ్ ఎట్ సో స్లైట్ దట్ మ్యాన్ విత్ ఆల్ ఆఫ్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ప్రెసిషన్ కెనాట్ అబ్జర్వ్ దెమ్. అంటే మనము ఏమని రియలైజ్ అవుతాం ఇటువంటి కేసుల్లో చూసినప్పుడు అంటే టిష్యూస్ లో వచ్చినటువంటి చేంజ్ వలన వైటల్ ఫోర్స్ అనేది హార్మోనియస్ గా బాడీ అంతా ఫ్లో అవటంలో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కాబట్టే కదా వ్యాధి అనేది వస్తుంది. కానీ అది ఎలా ఉంటుందంటే మన స్పష్టంగా ఇది మార్పు అని గమనించగలిగేట్టుగా ఉండదు అనమాట. చాలా స్లైట్ గా ఉంటుంది. Under such circumstances, we may have sharp sufferings, but cures may come about without any aggravation. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనుక మనం మందు వేస్తే ఆ జబ్బుకు సంబంధించిన సిమ్టమ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. అంటే షార్ప్ గా ఉండడం అంటే ఆ సిమ్టమ్స్ అన్ని కూడా ప్రిడామినెంట్ గా ఉంటాయి అనమాట. కొన్ని కేసెస్ చూడండి, పాసిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం, కలగాపులగం అయిపోయి లేదా సిమ్టమ్స్ సరిగా లోపల ఉండి బయటికి వ్యక్తం అవ్వకుండా అలాంటివి కాకుండా కేసు చాలా ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. అంటే చాలా మనకి అది
వెంటనే డ్రగ్ సజెస్ట్ అవుతుంది. బట్ క్యూర్స్ మే కమ్. అప్పుడు అటువంటి వాటిల్లో సూటబుల్ మెడిసిన్ మనం వేసినప్పుడు అగ్రవేషన్ ఏమీ లేకుండా టక్మని తగ్గిపోతుంది అనమాట. We know then that if there is no aggravation, the potency just exactly fitted the case. But here you have a course of things that you need not always expect. ఇలా అగ్రవేషన్ లేకుండా తగ్గిపోయింది అంటే ఏమిటి అర్థం? మనం వేసినటువంటి మందు ఆ పొటెన్సీ కరెక్ట్ గా సరిపోయింది ఆ కేసుకి అని అర్థం అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇంకో డోసు వేయాల్సి వస్తుందేమో అన్న అవసరం కూడా ఉండదు అని మనం ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. Though there is nothing but a true nervous change in the economy after a potency that is not suitable, either too crude or too high for the patient, you will have an aggravated state of the symptoms. అలా కాకుండా ఈ నెర్వస్ చేంజ్, న్యూరలాజికల్ చేంజ్ వచ్చినటువంటి కేసులో మనం వేసాం అనుకోండి మందు 200 వేసాం అనుకోండి, ఒకవేళ అది 30 అవసరం అనుకోండి, అక్కడ మనం 200 వేసాం. లేదా ఇంకా హై వేసేసాం అనుకోండి, 1M అవసరం 200 వేసాం అంటే అలా అవసరమైన దానికంటే ఎక్కువ పొటెన్సీ కానీ తక్కువ పొటెన్సీ కానీ వేసినప్పుడు మాత్రం సిమ్టమ్స్ అన్ని కూడా, వేదనలు అన్ని కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. In cures without any aggravation, we know that the potency is suitable and the remedy, the curative remedy, provided that the symptoms go off and the patient returns to health in an orderly way. అదే ఏమి అగ్రవేషన్ లేకుండా నివారణ జరిగిపోయింది అనుకోండి, అంటే ఏంటి అర్థం? వేసినటువంటి డ్రగ్ తాలూకు పొటెన్సీ అనేది సూటబుల్, మందు సూటబుల్ గా వేసాము. ఏదైతే మనం మందు వేసామో అదే ఆ వ్యాధిని క్యూర్ చేసేటువంటి మందు. కాబట్టి దానివల్ల ఏమవుతాయి, సిమ్టమ్స్ అన్ని వెళ్ళిపోయి మళ్ళీ హెల్త్ అనేది ఆర్డర్లీగా, అంటే లోపల డిజార్డర్ గా ఉన్నటువంటిది మళ్ళీ ఆర్డర్లీగా వచ్చేస్తుంది. It is the highest order of cure in acute affections, yet the physician sometimes will be more satisfied if in the beginning of his prescribing he notices a slight aggravation of the symptoms. అంటే acute కండిషన్ లో కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, డాక్టర్ కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మందు వేసినప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తే వెంటనే, అంటే acute కండిషన్ లో మాత్రం చిన్న అగ్రవేషన్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఉంటుంది తప్ప మామూలుగా అయితే ఏమి ఉండదు. The fourth observation then relates to cases in which we have no aggravation with recovery of the patient. ఇది ఫోర్త్ అబ్జర్వేషన్. అంటే మనకి అబ్జర్వేషన్స్ అనేవి మైండ్ లోకి అలా వెళ్ళిపోవాలండి. అంటే అది జీర్ణించుకుపోవడం అంటారు కదా, అలా అయిపోవాలి. అంటే పేషెంట్కి మనం మందు వేసిన తర్వాత వాడు చెప్పేటువంటి సిమ్టమ్స్, వాటిని బట్టి కేసు ఇటువంటి కేసు ఎటు వెళ్తుంది ఏమిటి అనేది మనకు తెలియడం కోసం ఈ 12 అబ్జర్వేషన్స్ కూడా దిక్సూచిలా పనిచేస్తాయి. నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏం చేయాలి, మన ట్రీట్మెంట్ అది ఏ విధంగా చేస్తున్నాము అనే దానికి మనకి తెలియజేస్తాయి అనమాట. సో మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సీనియర్ ఫిలాసఫీలో ఈకే గారు చాలా ఎలాబొరేటెడ్ గా, చాలా విపులంగా చెప్పారు. ఇవి చదువుకుంటున్నాం కాబట్టి అది కూడా చదువుకుంటే ఇంకా మనకు బాగా మైండ్ లోకి హత్తుకుపోతుంది. ద ఎమిలరేషన్ కమ్స్ ఫస్ట్. నెక్స్ట్ అబ్జర్వేషన్, ద ఎమిలరేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ ద అగ్రవేషన్ కమ్స్ ఆఫ్టర్ అబ్జర్వేషన్. ఒక కేసులో ముందు తగ్గిపోతాయి సిమ్టమ్స్ అన్ని, తర్వాత అబ్జర్వ్ చేస్తే ఉన్న బాధలన్నీ ఎక్కువైపోతాయి. ఇది అటువంటిది అప్పుడు మనం అలా అయితే ఏమిటి ఆ కేసు ఎటుపోతున్నట్టు అనేది 5th అబ్జర్వేషన్. కొన్ని కేసులో ఇలా వస్తాయి. ఎందుకు ఏమిటి ఎలా చెప్తారు చూడండి. At times you will see sickly patients fully as sick as the one I mentioned in the first or second instance walk into your office and after long study you administer it. కొన్నిసార్లు ఈ రోగగ్రస్తులైనటువంటి రోగులు మన దగ్గరికి వచ్చినప్పుడు, బాగా సిక్ అయిపోయి వచ్చినప్పుడు, మనం మొదటిసారి రెండోసారి అలా వచ్చి రావడము, వచ్చే విధానం ఇవన్నీ చూసి మనం బాగా స్టడీ చేసి ఒక డ్రగ్ వేసాం. The patient comes back in a few days telling you how much better he was immediately after taking the medicine. And now he has 3 or 4 days of what appears to be a decided improvement, a prompt action of the remedy.
మనం మందు వేసిన తర్వాత కొన్ని రోజుల్లో వెనక్కి వస్తాడు, మళ్ళీ ఏమని చెప్తాడు, బా మీరు వేసిన వెంటనే మాత్రం ఇమీడియట్ గా భలే తగ్గిపోయిందండి, 3-4 days ఇలా ఇంప్రూవ్మెంట్ బాగా డిసైడ్ అయిపోయింది, బాగా మందు పనిచేసిందని చెప్తాడు. ద పేషెంట్ సేస్ హీ ఈస్ బెటర్ అండ్ ద సిమ్టమ్స్ సీమ్ టు బి బెటర్. ఏం చెప్తాడు, నేను బాగున్నాను, నాకు ఉన్నటువంటి వేదనలు అన్నీ కూడా better గా ఉన్నాయి అని చెప్తాడు. బట్ వెయిట్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ 4 or 5 days ఆల్ ద సిమ్టమ్స్ ఆర్ వర్స్ దాన్ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యూ. కానీ వెయిట్ చేసి చూస్తే వీక్ 1 week ఎండింగ్ లో అంటే 4 days తర్వాత 5 days తర్వాత అంతకు ముందు అసలు ఏ పెయిన్ తో మన దగ్గరికి వచ్చాడో, ఏ బాధతో మన దగ్గరికి వచ్చాడో అంతకు మించి ఎక్కువైపోతాయి అనమాట, అంత ఎక్కువైపోతాయి అనమాట. ఈ ఎవాల్యుయేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ అగ్రవేషన్ కమ్స్ ఆఫ్టర్ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ అన్కామన్ థింగ్ ఇన్ సివియర్ కేసెస్, ఇన్ కేసెస్ ఆఫ్ ఏ గుడ్ మెనీ సిమ్టమ్స్, టు హ్యావ్ an evaluation of the remedy come at once. But whatever you may say, the condition is unfavorable. అంటే ఇటువంటి సివియర్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ చాలా సిమ్టమ్స్ అన్ని కూడా బెటర్ అయిపోతాయి మందు వేసిన తర్వాత, కానీ తర్వాత మళ్ళీ అన్ని అగ్రవేట్ అయిపోతాయి. ఇది చాలా అన్ఫేవరబుల్ కండిషన్, మనం కరెక్ట్ గా వేయలేదు, కరెక్ట్ గా వేయకపోయినా ఉండాలి, ఎందుకని అలా జరిగి ఉంటుంది అంటే రీజన్స్ బాగా చెప్తారని చూడండి తర్వాత. ఎయిదర్ ద రెమెడీ వాజ్ ఓన్లీ ఏ సూపర్ఫిషియల్ రెమెడీ, అంటే మనం ఎందుకని అలా అయ్యి ఉండొచ్చు, కారణాలు ఏంటి. ఫస్ట్ది, మనం వేసినటువంటి మందు అంటే డీప్ యాక్టింగ్ వేయకుండా ఏదో పై పైన సూపర్ఫిషియల్ వేసాం, కుడ్ ఓన్లీ యాక్ట్ యాజ్ ఎ పాలియేటివ్, అంటే పార్షియల్లీ సిమిలర్ డ్రగ్ వేయడం వల్ల అది పాలియేటివ్ గా అయినా పనిచేసి ఉండాలి. కాబట్టి ఆ పాలియేటివ్ వల్ల ఏంటంటే ఫస్ట్ లో కొంచెం బెటర్మెంట్ వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అన్ని మళ్ళీ అగ్రవేట్ అయిపోతాయి. ద పేషెంట్ వాజ్ ఇన్క్యూరబుల్, లేదా పేషెంట్ ఇన్క్యూరబుల్ కండిషన్ లో అయినా ఉండాలి. ద రెమెడీ వాజ్ సమ్వాట్ సూటబుల్, లేదా మనం వేసిన మందు కొంతవరకే పనిచేసి సూటబుల్ అయ్యి ఉంటుంది. వన్ ఆఫ్ దీస్ టూ కన్క్లూజన్స్ మస్ట్ బి అరైవ్డ్ ఎట్, and this can only be done by re-examination of the patient and by finding out whether the symptoms relate to the treatment. అంటే ఇక్కడ ఈ రెండు కన్క్లూజన్స్, అంటే మనం వేసినటువంటి మందు పాలియేటివ్ గానా పనిచేసి ఉండాలి, లేదా పేషెంట్ ఇన్క్యూరబుల్ కండిషన్ లో అయినా ఉండాలి, లేదా పార్షియల్లీ సిమిలర్ డ్రగ్ అయినా ఉండాలి. ఈ కన్క్లూజన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ కేసుని స్టడీ చేయాలి, మళ్ళీ ఎక్కడన్నా మిస్ అవుతున్నామా ఏంటి ఆ సిమ్టమ్స్, ఆ డ్రగ్ చదవాలి, డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని చూడాలి, మనం ఏం దేని బట్టి వేసాం, ఎక్కడ మిస్ అయ్యాం. ఒకసారి అండి ఒక కేసులో చాలా కాలంగా ఆ పేషెంట్ కి యాసిడ్ ఫాస్ ఇండికేట్ అవుతూ వచ్చింది, అన్నిట్లో బెటర్మెంట్, చాలా బాగా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో రికవర్ అయ్యాక 1.5-2 years గా అంత బెటర్మెంట్ రావట్లేదు. అదే యాసిడ్ ఫాస్ కండిషన్ లో ఉన్నది అనుకుని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఆ పేషెంట్ మందు వేయడం వల్ల తగ్గదు, ఏదో అట్టటా బెటర్మెంట్, అంటే కేసు మరీ గబగబా ముందుకు వెళ్ళిపోవట్లేదు ఇప్పుడు డిసీజ్ ప్రోగ్నోసిస్. ఎందుకు అంటే సంవాట్ పార్షియల్ ఇండికేటెడ్ మెడిసిన్ కదా, దాని ఉన్నంత వరకు తగ్గుతున్నాయి, మళ్ళీ అలాగే ఉండిపోతున్నాయి. ఆ షుగర్ కానీ ఇవి కొన్ని లెవెల్స్ మళ్ళీ పెరగడం, కంట్రోల్లోకి రాకపోవడం, మళ్ళీ ఒకసారి రీ ఎగ్జామినేషన్ చేసి కేసు చూస్తే అప్పుడు అంతకుముందు యాసిడ్ ఫాస్ ఉండదు, ఇప్పుడు స్టాఫ్ సాగ్రియాలో ఉన్నారు పేషెంట్, మళ్ళీ స్టాంప్ వేసేటప్పటికి వెంటనే అన్ని నార్మల్గా వచ్చేసి ఫుల్ ఎంత గ్రిప్ ఇచ్చిందంటే, అంటే అంతకుముందు యాసిడ్ ఫాస్ వేసినప్పుడు తగ్గకపోతే నేను మందు హోల్డ్ ఇవ్వట్లేదా, లేకపోతే పేషెంట్ పచ్చం చేయటం లేదా, లేకపోతే మనం మందు సరిగా వేయలేదా, అంతకుముందంతా దీంతోనే ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా, అయితే స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చి బెటర్మెంట్ రావట్లేదు, ఇన్ని ఉన్నాయి. అంటే నాకు చూడండి చిన్న సన్నటి లైన్ ఉంటుంది స్టాఫ్ కి యాసిడ్ ఫాస్ కి, ఉన్నంత యాసిడ్ ఫాస్ తగ్గుండొచ్చు, కానీ ఇప్పుడు తన స్టాఫ్ లో ఉండడం వల్ల ఆ పేషెంట్ కి స్టాఫ్ వేయడం వల్ల అన్నింటిలో రిలీఫ్ వచ్చింది. అంటే మనం అంతా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్తున్నాను. అదనమాట విషయం. సమ్ టైమ్స్ యూ విల్ డిస్కవర్ దట్ ద రెమెడీ వాజ్ యాన్ ఎర్రర్. కొన్నిసార్లు మనం వేసిన మందు తప్పనే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏ ఫర్దర్ స్టడీ ఆఫ్ ద కేస్ షోస్ దట్ ద రెమెడీ వాజ్ ఓన్లీ సిమిలర్ టు మోస్ట్ గ్రీవియస్ సిమ్టమ్స్, that it did not cover the whole case, that it did not affect the constitutional state of the patient, and then you will see that the patient is an incurable one and the selection was an unfavorable one.
అలాగా ఆ కేసుని మళ్ళీ మనం చదివితే మందన తప్పేసి ఉండాలి, లేదా మనం వేసినటువంటి మందు ఆ ఓన్లీ అంటే ఏవైతే తన బాధలతో వచ్చాయో వాటి వరకే, అంటే ఏదైతే భయంకరంగా సఫర్ అవుతూ ప్రమాదకరంగా ఉన్నటువంటి సిమ్టమ్స్ బేస్ చేసుకుని మందే దాని వరకే సిమిలర్ అయ్యుండి, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మొత్తానికి సంబంధించినటువంటి మందు కాకపోయినా ఉండొచ్చు. అంటే ఆ శరీర తత్వానికి సంబంధించినట్టు దాన్ని ఎఫెక్ట్ చేయలేనటువంటి మందు మనం వేసి ఉండొచ్చు, లేదా పేషెంట్ ఇన్క్యూరబుల్ కండిషన్ లో అయినా ఉండడం. ఈ రెండు కూడా అన్ఫేవరబుల్, కరెక్ట్ పద్ధతి కాదు అదనమాట. ఇట్ ఈస్ అంటే ఇన్క్యూరబుల్ కండిషన్ లో అంటే మందేం తప్పండి అదే అంటే ఇన్క్యూరబుల్ కండిషన్ లో కేసు ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది కదా, అది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ద పేషెంట్ ఇఫ్ ద సిమ్టమ్స్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ యాజ్ దేవర్. మనం మందు వేసాం, కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ దేవర్. అంతకు ముందు మొదట్లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా బాధపడుతున్నాడో అంతే సివియారిటీతో అంతే వెనక్కి వచ్చి ఆగిపోతే అది పర్వాలేదు. ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎమలరేషన్ ఫస్ట్ వచ్చి అంతకు ముందు సఫర్ అయ్యి మందు వాడక ముందు సఫర్ అయిన దానికంటే ఎక్కువైపోవటం అని చెప్పుకున్నాం. అలా కాకుండా అంతకు ముందు ఎంత సఫర్ అవుతుంటే అంతవరకు వచ్చి ఆగితే ఓకే, పర్వాలేదు. బట్ వెరీ ఆఫెన్ దే కమ్ బ్యాక్ చేంజ్డ్, అండ్ దెన్ యూ మస్ట్ వెయిట్ త్రూ గ్రీవియస్ సఫరింగ్ ఫర్ ద పిక్చర్. అలా కాకుండా అవి అవన్నీ చేంజ్ అయిపోయి వెనక్కి వచ్చి బాగా ప్రమాదకరమైన సిచ్యువేషన్, బాగా సఫర్ అవుతున్నాడు అనుకోండి, and the patient will wait better if the doctor confesses on the spot that the selection was not what it ought to be and he hopes to do better next. అలాంటప్పుడు అంటే మనము కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, వేసినప్పుడు రాంగ్ గా పడినప్పుడు అది సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అయినప్పుడు ఆ డ్రగ్ మన రాంగ్ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ కొన్ని ఎక్కువైపోవడం వల్ల అవి కొంచెం దాని యాక్షన్ తగ్గే వరకు మనం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు పేషెంట్ కి మనం చెప్పాలన్నమాట, డాక్టర్ ఆయన చెప్తున్నారండి అసలు నిజంగా డాక్టర్ ఒప్పుకోవాలి, అక్కడ నేను సెలెక్ట్ చేయడంలో డ్రగ్ నేను తప్పు వేశాను, నెక్స్ట్ టైం కరెక్ట్ గా వేస్తాను అని చెప్తే పేషెంట్ వెయిట్ చేస్తాట. లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమో ఇంకా ఏదో మందులు వాడడమో చేస్తాడని చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఏ స్ట్రేంజ్ థింగ్ హౌ ద పేషెంట్స్ విల్ హ్యావ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇఫ్ ద డాక్టర్ విల్ టెల్ ద ట్రూత్. అంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, స్ట్రేంజ్ థింగ్, స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే పేషెంట్ కి డాక్టర్ నిజం చెప్పేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. బుజ్జిగారండి ఒకసారి చంటి పిల్లవాడు అంటే 1 year లోపు, మోస్ట్లీ 3-4 months 5 months ఏజ్ పిల్లవాడిని తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా నాకు బాగా గుర్తున్నారు, జైన్స్ వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరో ఇక్కడ బాగా తగ్గుతుందని చెప్పి తీసుకొచ్చారు. వాడికి ఏంటంటే ఇంగ్వైనల్ హెర్నియా, అది కూడా వాడు 3rd grade లోనే ఏమో ఉంది. అంటే అది బయటకు వచ్చేసి ఉన్నాయి పేగులు ఉబ్బి, లోపలికి వెళ్ళట్లా. వాడు ఏడుస్తున్నాడు విపరీతంగా. బుజ్జిగారు చెప్పారు, అనవసరమయ్యా ఇక్కడ ఇప్పుడు హోమియో ట్రై చేసి మళ్ళీ తగ్గక మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది, ఈలోపు అనవసరంగా వాడికి సఫర్ చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి నువ్వు అలోపతికి వెళ్ళి సర్జరీ చేయించాల్సిందే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు అని చెప్పేశారు ఆయన. ఆ తర్వాత వాళ్ళండి సరే అబ్బాయిని తీసుకెళ్లారు, చంటి వాడిని సర్జరీ చేయించేశారు. ఆ తర్వాత జైన్స్ వాళ్ళు యూజువల్ గా వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ గా ఉంటారు కదా, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ కదా, అంటే 15 మంది ఉంటారు, అందరూ వచ్చి కేసీ2 ర్యాంక్స్ మందు వాడారండి. బుజ్జి గారు చెప్పిన నిజానికి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు, అది గుర్తొచ్చింది ఇప్పుడు ఇక్కడ. అలా మనకి ఆ బుజ్జి గారు ఒకవేళ కొంతమందికి డ్రగ్ మిస్ అయితే చాలా సఫర్ అవుతుంటే ఒక్కోసారి అనేసే వాళ్ళు బయటికి, మిస్ అయ్యాను నేను ఇక్కడ చూసుకొని ఉండాల్సింది చూసుకోలేదని. మేమెవరైనా తప్పేసినా కానీ ఊరుకునే వాళ్ళు కాదు, చూసుకోవాలి కదా, కేసు తగలబడిపోతుంది కదా, వాళ్ళు సఫర్ అవుతారు కదా పేషెంట్స్ అని చెప్పేవాళ్ళు. అదనమాట. ద ఎక్నాలజ్మెంట్ ఆఫ్ వన్స్ ఓన్ ఇగ్నరెన్స్ బిగెట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ అన్ ఇంటెలిజెంట్ పేషెంట్. అంటే హ్మ్, అవతల తన అజ్ఞానాన్ని గుర్తించి తెలియజేస్తే తెలివైనటువంటి రోగి అది అది యాక్సెప్ట్ చేస్తాడు. ది హయ్యర్ అండ్ హైయెస్ట్ పొటెన్సీస్ విల్ యాక్ట్ ఇన్ క్యూరబుల్ కేసెస్ ఎ లాంగ్ టైం.
అంటే హయ్యర్ పొటెన్సీస్ 10 TMCM ఈ పొటెన్సీస్ క్యూరబుల్ కండిషన్స్ లో చాలా ఎక్కువ కాలం పనిచేస్తాయి కదా, లాంగ్ టైం పనిచేస్తాయి. వెన్ ఐ సే యాక్ట్, ఐ ఓన్లీ స్పీక్ ఫ్రమ్ అపియరెన్స్, షుడ్ సే దే అపియర్ టు యాక్ట్ ఏ లాంగ్ టైమ్, ఫర్ ద రెమెడీ యాక్ట్స్ ఎట్ వన్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ కండిషన్ ఆఫ్ ఆర్డర్ ఆన్ ద పేషెంట్, after which there is no use in giving medicine. ఏంటి when I say act, I only speak from appearance, I should say they appear to act a long time. అంటే మనం ఆ మందు వేసినప్పుడు హైయర్ పొటెన్సీ చాలా కాలం యాక్చువల్ గా పనిచేయాలి, కానీ ఫర్ ద రెమెడీ యాక్ట్స్ ఎట్ వన్స్ ఎస్టాబ్లిషెస్ ఏ కండిషన్ ఆఫ్ ఆర్డర్ అపాన్ ద పేషెంట్. ఒకసారి హైయర్ పొటెన్సీ వేసినప్పుడు ఇంకా మళ్ళీ మందు వేయాల్సిన అవసరమే రాకుండా ఉండొచ్చు అనమాట, అంతలా తగ్గిపోతుంది. దిస్ ఆర్డర్ అంటే పేషెంట్ డిజార్డర్ ఈ కండిషన్ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. దిస్ ఆర్డర్ విల్ కంటిన్యూ ఏ కన్సిడరబుల్ లెంత్ ఆఫ్ టైమ్, సమ్ టైమ్స్ అవైలబుల్. ఈ ఆర్డర్ లోకి వచ్చి ఇదే కంటిన్యూ అవుతుంది, చాలా నాళ్ళు పనిచేస్తుంది, కొన్ని నెలల పాటు. ద పేషెంట్ విల్ గెట్ అలాంగ్ జస్ట్ యాజ్ వెల్ వితౌట్ ఎనీ మెడిసిన్ అండ్ గెట్ అలాంగ్ బెటర్ వితౌట్ దట్ మెడిసిన్ దట్ హెల్ప్డ్ హిమ్ దాన్ విత్ ఇట్. అంటే ఆ మందు వితౌట్ ఎనీ, ఆ తర్వాత ఇంక ఏ మందు అవసరం ఉండదు, అలా చూస్తూ ఉంటే నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది, అదర్ డ్రగ్ అవతల ఇంకేం అవసర హెల్ప్ లేకుండా. ఇన్ క్యూరబుల్ కేసెస్ హూజ్ ప్రాస్పెక్ట్స్ ఆర్ గుడ్, దే విల్ గో అలాంగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ బికమ్ వెరీ మచ్ రిలీవ్డ్ ఆఫ్ దేర్ సిమ్టమ్స్. ఈ క్యూరబుల్ కేసెస్ లో నివారణకు లొంగేటువంటి కేసెస్ లో హూజ్ ప్రాస్పెక్ట్స్ ఆర్ గుడ్, అవి అంటే రెస్పాండ్ అవ్వడం అనేది చాలా మంచిగా ఉందనుకోండి పేషెంట్, క్యూరబుల్ కేసెస్ మందు వేసినప్పుడు చాన్నాళ్ళుగా ఆ మందు పనిచేస్తుంది, ఇంకా బాగా రిలీఫ్ అయిపోతుంది, సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. నౌ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ బ్యాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ వీక్ అండ్ సేస్ హీ హ్యాస్ డన్ వెల్, that he has been improving all the time from the CM of sulfur, but at the end of fourth week he comes back and says, I have been running down, the physician must then pass judgment. అంటే ఇలా కాకుండా పేషెంట్ మన సల్ఫర్ CM ఒక డోసు వేస్తే మొదటి 3 వారాలు చాలా బాగుందని చెప్పి ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి ఇంకా డౌన్ అయిపోతుంది కేసు, నేను చాలా డౌన్ అయిపోతున్నాను, నాకు బాగోటలేదని చెప్పాడు అనుకోండి, డాక్టర్కి ఏమని అర్థం అవ్వాలి, ఏమై ఉండాలని అనుకోవాలంటే చూడండి ఇస్తున్నారు, హ్యాస్ ద పేషెంట్ డన్ సంథింగ్ టు స్పాయిల్ ద యాక్షన్ ఆఫ్ దిస్ మెడిసిన్. 3 వారాలు పనిచేసి 4వ వారం చివరిలో మా అన్ని సిమ్టమ్స్ వెనక్కి వచ్చేస్తే నేను డౌన్ అయిపోయానని చెప్తే మనం ఆలోచించాల్సిన ఏంటి, ఆ పేషెంట్ మందు యాక్షన్ డిస్టర్బ్ అయ్యేలాగా ఏమైనా చేశాడా, పచ్చం అది పాటించకుండా, హ్యాస్ హీ బీన్ యాన్ ఏ డ్రింక్ ఇలాంటివన్నీ తీసుకున్నాడా, హ్యాస్ హీ హ్యాండిల్డ్ కెమికల్స్ ఏమైనా హ్యాండిల్ చేశాడా, హ్యాస్ హీ బీన్ ఇన్ ద ఫ్యూమ్స్ ఆఫ్ అమ్మోనియా, ఈ అమ్మోనియా ఫ్యూమ్స్ కి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యాడా, నో హీ హ్యాస్ డన్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవేమీ చేయలేదని తేలింది అనుకోండి అడిగినప్పుడు, అప్పుడు అలాంటప్పుడు దిస్ కండిషన్ ఈజ్ రియల్లీ అన్ అన్ఫేవరబుల్ వన్. ఇవన్నీ అతను ఏమీ చేయకుండానే సల్ఫర్ CM వేసిన తర్వాత ఫోర్త్ వీక్, ఫస్ట్ ఎమ్యులరేషన్ వచ్చిన తర్వాత ఫోర్త్ వీక్ వచ్చినప్పటికి సిమ్టమ్స్ అన్ని మళ్ళీ అగ్రవేట్ అయిపోయి పేషెంట్ డౌన్ అయిపోతున్నాడు అంటే అంటే ఏంటి, ఇక్కడ CM పొటెన్సీ కాబట్టి లాంగ్ టైం పని చేయాలి కదా, అలా లేదు, ఇతనేమి డిస్టర్బ్ చేయలేదు డ్రగ్ ని యాక్షన్ ని అంటే అప్పుడు అది చాలా డేంజరస్ సిచ్యువేషన్, అన్ఫేవరబుల్ వన్, కరెక్ట్ పద్ధతిలో వేయలేదు అని అర్థం. టు హ్యావ్ ఏ మెడిసిన్ యాక్ట్ బట్ ఏ ఫ్యూ వీక్స్ వేరాస్ ఇట్ ought to act for months thereafter will make you suspicious of them. మందు వేసిన తర్వాత కొన్ని వారాలు పనిచేసి, కొన్ని వారాలు మాత్రమే పనిచేసి తర్వాత పనిచేయట్లేదు అనుకోండి, మనము పేషెంట్ ని ఫస్ట్ అనుమానించాలి. ఇఫ్ నథింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ టు ఇంటర్ఫియర్ విత్ ది మెడిసిన్ ఇన్ హిజ్ ఎకానమీ, యూ మే బి సస్పీషియస్ ఆఫ్ దిస్ కేస్. ఒకవేళ అతను ఏమీ చేయలేదు, అతని వల్ల అతని ఇంటర్ఫరెన్స్ ఏం లేదనుకోండి, మనం సస్పెక్ట్ చేసుకోవాలి, మనం కరెక్ట్ గా వేసామా లేదా. అదే సిక్స్త్ అఫారిజం, దిస్ సిక్స్త్ అబ్జర్వేషన్ ఈజ్
టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఇది అన్ఫేవరబుల్ థింగ్ అనమాట. కరెక్ట్ పద్ధతి కాదు ఇలా రావటం అనేది. అది ఆయన చెప్తున్నారు. The relief after the constitutional remedy doesn't last as long enough, does not last as long as it ought to. మన కాన్స్టిట్యూషనల్ గా మందు వేసినప్పుడు పనిచేయాల్సినంత సేపు, పనిచేయాల్సిన రోజులు, అంత లాంగ్ టైం పనిచేయటం లేదు. అంటే ఏంటి చూడండి, దానికి ఎందుకు కారణాలు ఏమై ఉంటాయి? ఇఫ్ యూ ఎగ్జామిన్ ది థర్డ్ అబ్జర్వేషన్, యూ ఫైండ్ దట్ దేర్ యూ హ్యావ్ ద క్విక్ అగ్రవేషన్ ఫాలోడ్ బై లాంగ్ ఎమిలరేషన్. ఇక్కడ మనం గమనిస్తే థర్డ్ అబ్జర్వేషన్ లో ఏం చెప్పారండి? వెంటనే అగ్రవేషన్ వచ్చి ఫాలోడ్ బై లాంగ్ ఎమిలరేషన్, చాలా నాళ్ళ పాటు వాడికి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ రావడం థర్డ్ అబ్జర్వేషన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సిక్స్త్ అబ్జర్వేషన్ లో? బట్ ఇన్ దిస్ సిక్స్త్ యూ హ్యావ్ ద ఎమిలరేషన్ బట్ ఆఫ్ టూ షార్ట్ డ్యూరేషన్. ఇక్కడ తగ్గుతాయి సిమ్టమ్స్ కానీ చాలా తక్కువ టైం. In instances where you have an aggravation immediately after and then quick rebound, you will never see, absolutely never see, too short an action of that remedy, or in other words, too short an amelioration of that. కొన్ని సార్లు మందు వేసిన తర్వాత వెంటనే అగ్రవేషన్ వచ్చి then a quick rebound you will never see, absolutely never see, too short. అంటే మందు వేసిన తర్వాత చాలా తక్కువ కాలం పనిచేసి మా తర్వాత మళ్ళీ అగ్రవేషన్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ సిమ్టమ్స్ అన్ని వచ్చేసాయి. అది చూస్తాం కొన్ని సార్లు. అలా రావడం వల్ల ఏంటి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ క్విక్ రిబౌండ్ అంటే వెంటనే వెనక్కి వచ్చింది అనుకోండి సిమ్టమ్స్ అన్ని, దట్ ఎమిలరేషన్ షుడ్ లాస్ట్. అంటే ఫస్ట్ కనుక వెంటనే అగ్రవేషన్ వస్తే తర్వాత వచ్చేటువంటి బెటర్మెంట్ అనేది చాన్నాళ్ళు ఉండి తీరాలి. ఇఫ్ ఇట్ డజంట్ లాస్ట్, అలా లేదనుకోండి, అప్పుడు ఏమై ఉంటుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ కండిషన్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ది యాక్షన్ ఆఫ్ ద రెమెడీ. అంటే ఏదో ఒక కండిషన్ అనేది ఆ మందు పనిచేయడానికి అడ్డం పడుతోందని అర్థం. ఇట్ మే బి అన్కాన్షియస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పేషెంట్, పేషెంట్ కి తెలియకుండా అనొచ్చు, తెలిసినే జరగచ్చు. A quick rebound means everything in the remedy means that it is well chosen, that the vital economy is in a good state, and if everything goes well, recovery will take place. అంటే వెంటనే అగ్రవేషన్ వచ్చినప్పుడు మందు అన్ని విధాలుగా చూసి వేస్తే, కరెక్ట్ గా వేస్తే ఆ వైటాలిటీ అంతా బాగున్నప్పుడు ఖచ్చితంగా తర్వాత ఎమిలరేషన్ అయితే వస్తుంది. అది థర్డ్ అబ్జర్వేషన్. సిక్స్త్ లో ఏం చెప్పారు? రావాల్సినంత అన్ని రోజులు పనిచేయాల్సిన రోజులు మందు పనిచేయకపోవటం, అదే కదా టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్. In acute cases we may see this too short amelioration of the symptoms. For instance, a dose of medicine given in the most violent inflammation of the brain may remove all the symptoms for an hour. అంటే ఈ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, మెనింజైటిస్ ఇలాంటి కేసెస్ లో మనం మందు వేస్తే ఒక గంట పాటు అన్ని తగ్గిపోతాయి. ద రెమెడీ హ్యావ్ టు బి రిపీటెడ్. అలాంటప్పుడు at the end of the repetition we find only an amelioration of 30 minutes. సరే మళ్ళీ వెనక్కి వచ్చినాయి, మళ్ళీ మనం మందు వేసాం. ఇందాక వేసినప్పుడు 1 hour పనిచేస్తుంది, నెక్స్ట్ టైం వేసినప్పుడు 30 minutes పనిచేస్తుంది. 30 minutes లో మళ్ళీ సిమ్టమ్స్ అని వెనక్కి వస్తాయి. అప్పుడు ఏం అర్థమవుతుంది చూడండి, యు మే మేకప్ యువర్ మైండ్ దెన్ దట్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ఏ డెస్పరేట్ కండిషన్, ఇట్ ఈస్ టూ షార్ట్ అండ్ ఎమెలరేషన్. అంటే పేషెంట్ చాలా డెస్పరేట్ కండిషన్ లో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. The action of belladonna in some very acute red-faced conditions in instantaneous. Belladonna అటువంటి acute conditions లో, ఈ మెనింజైటిస్ లాంటి కేసెస్ లో సిమ్టమ్స్ బట్టి మనం వేస్తే ఇన్స్టెంట్ గా వెంటనే రిలీఫ్ వస్తుంది. In 5 minutes I have noticed the amelioration come. అంటే 5 నిమిషాల్లో చేంజ్ వచ్చినట్టు, బెటర్మెంట్ వచ్చినటువంటి కేసెస్ లో ఆయన చూసారట. But the best kind of an amelioration is that which comes gradually at the end of an hour or 2 hours as it is likely to remain. కానీ నిజంగా మంచి ఎమిలరేషన్, మంచిగా రిలీఫ్ రావడం, మంచిగా పనిచేయడం అంటే ఏంటంటే గ్రాడ్యువల్ గా 1 గంట 2 గంటలకి బెటర్మెంట్ రావడం అనేది, అది అలా ఉండిపోవటం, ఆ బెటర్మెంట్ కంటిన్యూ అవడం అనేది మంచిది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ టూ షార్ట్ an amelioration in acute cases, it is because such high grade inflammatory action is present that organs are threatened by the rapid processes going on. అలా కాకుండా కొంచెం
1 అవర్ పనిచేసి మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేసే 30 మినిట్సే పనిచేసి తక్కువసేపు ఎమ్యులరేషన్ ఉంది అంటే ఏంటంటే ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఏదైతే తనకి జబ్బు ఉందో అది చాలా బాగా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతోంది అని అర్థం. It is too short amelioration in chronic diseases. It means that there are structural changes and organs are destroyed or being destroyed or in a very precarious condition. క్రానిక్ అది అక్యూట్స్ లో, దీర్ఘ వ్యాధుల్లో కూడా ఆ ఎమ్యులేషన్ అంత షార్ట్ టైం ఉందనుకోండి, ఉండాల్సిన దానికంటే తక్కువ టైం. అంటే ఏమిటి అర్థం? అవయవాల్లో స్ట్రక్చర్ లో చేంజ్ వచ్చిందంటే లివర్ సిరోసిస్, ఎసైటిస్ ఇలాంటివి రావడం, లేదా అవయవాలు పాడైపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలా డిస్ట్రాయ్ అయిపోవడం, ప్రమాదకరమైన పరిస్థితిలో పేషెంట్ ఉన్నాడు అని అర్థం అని చెప్తున్నారు. సో ఇక్కడ క్లాస్ ఆఫ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస గోబ్రాహ్మణేభ్య సోమస్వ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు